గత 2-3 రోజులకు మునుపు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయిన సత్యకుమార్ గారు వైఎస్ఆర్ జిల్లా పేరుని మార్చాలి అని చెప్పడము, మరి అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడము ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ఈ జిల్లా ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి మన జిల్లా వాసులకు ఒక గర్వకారణం. ఆయన మన జిల్లాకు సంబంధించిన వ్యక్తి కాబట్టి ఒక ప్రజానాయకుడు ప్రజలకు ఏ అవసరాలు ఉంటాయని అవన్నీ కూడా గమనించి గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి సంక్షేమాన్ని అభివృద్ధిని చేసి చూపించిన వ్యక్తి ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. సంక్షేమం అంటే కేర్ ఆఫ్ అడ్రస్గా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మారడం జరిగింది. దేశానికి ఆదర్శంగా నిలవడం జరిగింది. ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టి కొన్ని లక్షల మందికి ప్రాణదాతగా మారడం జరిగింది. దేశానికే మరి ఆ పథకం ఆదర్శంగా నిలవడం జరిగింది. మరి ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు అనేక సందర్భాల్లో రాజశేఖర రెడ్డి గారిని కొనియాడడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రం అనేది ఒకటి ఉంది. ఆ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం అది అమలవుతుంది. ఆ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తే పేద ప్రజలకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని చెప్పి కూడా ఆయన ప్రధానమంత్రిగా చెప్పడం జరిగింది. అంటే అంత మంచి పరిపాలన ప్రజలకందరికి కూడా అందించడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈ రాయలసీమ ప్రాంతం అత్యంత వెనుకబడిన ప్రాంతం. మరి ఈ ప్రాంతం గురించి మరి అనేక మంది ముఖ్యమంత్రులు అయ్యారు. ఇదే చంద్రబాబు నాయుడు రాయలసీమ ప్రాంత వాసే, కానీ ఆయన రాయలసీమకు ఎలాంటి మేలు చేసిన వ్యక్తి కాదు. చెప్పుకోవాలంటే ఆయన రాయలసీమ ద్రోహిగా మనం చంద్రబాబు నాయుడిని అభివర్ణించుకోవచ్చు. మరి అలాంటి పరిస్థితి నుంచి ఈ ప్రాంతం చాలా వెనుకబడిన ప్రాంతం. దాంట్లో మరీ ముఖ్యంగా కడప జిల్లా అత్యంత వెనుకబడిన ప్రాంతం అని చెప్పి మరి ఈ ప్రాంతానికి సస్యశ్యామలం చేయాలి, రాయలసీమకు సస్యశ్యామలం చేయాలని చెప్పి మరి ఆనాడు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ని 11,000 క్యూసెక్ సామర్థ్యం ఉన్న దాన్ని 44,000 సామర్థ్యానికి పెంచడం జరిగింది. తద్వారా ఈ రాయలసీమ ప్రాంతంలో ఈరోజు నీళ్లు వస్తున్నాయంటే మరి రాజశేఖర రెడ్డి గారి చలవ అని చెప్పి మనం అందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మరి అలాంటి కార్యక్రమాలు చేసి మరి అదే తరహాలో రచ్చబండ అనే కార్యక్రమం శ్రీకారం చుట్టి నేను అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజలకందరికి కూడా చేరువ అవుతున్నాయా లేదా అని చెప్పి నేను ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్లోకి వెళ్ళి ప్రజలతో తెలుసుకోవాలని చెప్పి ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టే భాగంలో మరి ఆయన అకస్మాత్తుగా ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది. మరి అలాంటి వ్యక్తి మరణాంతరం మరి ఆనాడు రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో మరి ఈ జిల్లా ఎమ్మెల్యేలందరూ కూడా రిప్రజెంటేషన్ చేసిన తర్వాత మరి ఈ జిల్లాకు కడప జిల్లాకు ఆయన పేరు పెట్టాలని చెప్పి వైఎస్ఆర్ జిల్లాగా మార్చాలని చెప్పి మరి ఆనాటి శాసనసభ్యులందరూ కూడా రిప్రజెంట్ చేస్తే మరి ఆనాడు రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో 2010లో మరి ఈ జిల్లా పేరుని మార్చడం జరిగింది. మరి నేను ఈ మీడియా ముఖంగా ఎవరైతే రిప్రజెంటేషన్ ఇచ్చాడో ఆ సత్యకుమార్ అనే వ్యక్తి అసలు ఈ జిల్లాకు ఆయనకి ఏంటి సంబంధం? ఆయన ఎప్పుడైనా ఈ జిల్లాలో అంతర్భాగమా? మరి ఈరోజు ఆయన ధర్మవరానికి శాసనసభ్యుడు, మరి ఈ జిల్లాకు ఏం సంబంధం ఆయనకు? మరి అదే పందాలో ఈరోజు బీజేపీ శాసనసభ్యుడు ఆదినారాయణ రెడ్డి గారు మరి ఆయన కూడా మాట్లాడుతున్నాడు ఈ జిల్లా పేరుని మార్చాలని చెప్పి. మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకందరికీ
మరి ఈ జిల్లా ప్రజలకందరికీ కూడా తప్పుదోవ పట్టించే విధంగా ఏదో మొన్న 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిల్లాల పునర్విభజనలో మరి ఈ జిల్లా పేరు మార్చినట్టుగా చెప్పడం కూడా హాస్యాస్పదం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఈ జిల్లా పేరు మార్చింది మరి గౌరవనీయులు మరి ఆనాటి ముఖ్యమంత్రి రోషయ్య గారు మరి ఈ జిల్లా పేరుని మార్చడం జరిగింది. మరి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి అంటపట్టే కార్యక్రమాన్ని మరి ఈరోజు ఆదినారాయణ రెడ్డి గారు చెప్పడం అనేది చాలా దుర్మార్గం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. మరి ఈరోజు ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడడం నిజంగా ఆదినారాయణ రెడ్డి కుటుంబాన్ని రాజకీయ భిక్ష పెట్టింది మరి ఆనాడు రాజశేఖర రెడ్డి కుటుంబం. అది కూడా మర్చిపోయి మరి ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఎంత దుర్మార్గంగా ఉందంటే అంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. మరి ఆ రోజు ఎప్పుడైతే ఈ జిల్లా పేరు మార్చారో మరి ఆ రోజు ఆదినారాయణ రెడ్డి గారు కూడా ఆయన జమ్మలమడుగు శాసనసభ్యుడు రాజశేఖర రెడ్డి గారి భిక్షతో మరి ఆయన ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. మరి ఆయన కూడా దాంట్లో అంతర్భాగమే. మరి ఆ రోజు ఈ జిల్లా పేరు మార్చే దాంట్లో మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? లేదు కడప జిల్లా ఉండాలి, ఆ పేరు మార్చుకోకూడదని ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? మరి ఈరోజు ఆ రాజశేఖర రెడ్డి గారు లేరు కాబట్టే మరి ఆ కుటుంబం మీద కక్ష కట్టుకొని ఈరోజు ఈ విధంగా మాట్లాడడం అనేది ఈ జిల్లా ప్రజలు ఎవరు కూడా సహించరు. ఇప్పటికే అనేక సందర్భాల్లో మీ కుటుంబానికి గుణపాఠం చెప్పడం జరిగింది. మరి ఇంకా మీకు బుద్ధి రాలేదు. మరి ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని ఆయన మరణించిన తర్వాత ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో కూడా ఈరోజు కోట్లాది మంది తమ గుండెల్లో పెట్టుకొని ఉన్నారు. ఎప్పుడైనా ఒక వ్యక్తి బతికి ఉన్నంత కాలమే అతన్ని గౌరవించే పరిస్థితి మనం చూశాం. ఆయన మరణించిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మర్చిపోయిన పరిస్థితి మనం చూసాం. అనేక నాయకుల్ని మనం చూశాం. కానీ చనిపోయిన తర్వాత కూడా కోట్లాది మంది గుర్తుపెట్టుకున్న ఏకైక నాయకుడు ఒక్క రాజశేఖర గారు మాత్రమే. మరి ఈనాటికి కూడా కోట్లాది మంది గుండెల్లో ఈరోజు రాజశేఖర గారు బతికి ఉన్నారు. మరి అలాంటి మహోన్నతమైన వ్యక్తి యొక్క పేరుని మరి ఈ జిల్లాకు పెడితే మీకందరికీ కూడా కడప మంట ఎందుకు అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా నేను అడుగుతున్నాను. ఎక్కడైనా సామాన్యమైన ప్రజలు అడగాలి. మీరు మీ స్వార్థ రాజకీయాలు, అసలు మీరు ఏ పార్టీలో ఉన్నారు? మీరు పూటకొక పార్టీలో మారే వాళ్ళు కూడా ఈరోజు మాట్లాడేవాళ్ళ? ఆ రోజు రాజశేఖర గారు మీకు భిక్ష పెట్టారు. మరి ఆ రోజు మీరు ఊరు వదిలి వెళ్ళే పరిస్థితి నుంచి మీకు శాసనసభ్యులుగా చేయడం జరిగింది, రాజకీయ భిక్ష పెట్టడం జరిగింది. మీ అన్నగారికి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది, నారాయణ రెడ్డి గారికి. మరి అదే తరహాలో మీరు ఆ రోజు రాజశేఖర గారు మరణాంతరం తర్వాత మీరు తెలుగుదేశం పార్టీలో అన్నదమ్ములు ఇద్దరు కూడా మారడం జరిగింది. మరి ఈరోజు బీజేపీలో ఉన్నారు. అసలు మీ స్టాండ్ ఏంటి? మీ కుటుంబం స్టాండ్ ఏంటి? నువ్వేమో బీజేపీలో, మీ అన్న ఏమో తెలుగుదేశం పార్టీలో. అంటే మిమ్మల్ని అసలు ప్రజలందరూ కూడా అసహించుకునే పరిస్థితి ఉంది. మీరా మాట్లాడేది రాజశేఖర రెడ్డి గారి గురించి, ఈ జిల్లా గురించి. మరి అదే తరహాలో ఆ సత్యకుమార్ గారికి కూడా మేము హెచ్చరిస్తున్నాం. నువ్వు ఈ జిల్లా ఎమ్మెల్యేవు కాదు. మరి ఈ జిల్లా పేరు మార్చడానికి నీకు ఏ అర్హత ఉందని చెప్పి కూడా నువ్వు ముఖ్యమంత్రి గారికి నువ్వు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చావని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ జిల్లా ప్రజల తరపు నుంచి నేను అడుగుతున్నాను. అసలు దీని మీద డిబేట్ పెట్టండి. మ్యాక్సిమం ఈ జిల్లా వాసులందరూ కూడా ఖచ్చితంగా ఆ కుటుంబానికి అండగా ఉంటారు. ఎందుకంటే ఆయన చేసిన కార్యక్రమాలు ఈ జిల్లాలో గతంలో ఎప్పుడు ఎవరు చేయనటువంటి విధంగా ఈ జిల్లాకు అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో, మరి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో శాసనసభలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులే రాజశేఖర గారు మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, కేవలం ఒక జిల్లాకు ముఖ్యమంత్రి కాదు అని చెప్పిన సందర్భంలో మీరు నిధులన్నీ కూడా కడప జిల్లాకు తీసుకువెళ్తున్నారంటే ఎస్, నాకు 40 ఏళ్లుగా రాజకీయ భిక్ష పెట్టిన ప్రాంతం అది. అనేక దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన ప్రాంతం.
మరి ఆ ప్రాంతానికి న్యాయం చేయాల్సిన బాధ్యత ఆ గడ్డపైన పుట్టిన వాణిగా నా బాధ్యత ఉందని చెప్పి ఈ ప్రాంతానికి అభివృద్ధి చేసిన వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి అలాంటి వ్యక్తి యొక్క పేరుని మరి ఈ జిల్లాకు పెట్టడం సమంజసమని చెప్పి కూడా ఈ జిల్లా ప్రజలందరూ కూడా భావించడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. ఖచ్చితంగా ఈ జిల్లా వాసుల ఆగ్రహానికి గురి కాకండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా రాజశేఖర రెడ్డి గారి వైఎస్ఆర్ జిల్లానే పూర్తిగా దాన్ని ఇట్లాగే కొనసాగించాలని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తున్నాను.